రాష్ట్ర ఆహార కమిషన్ బృందం బండి ఆత్మకూరు మండలంలో పర్యటన. బండి ఆత్మకూరు మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు ఇతర సంస్థలను రాష్ట్ర ఆహార కమిషన్ బృందం ఇటీవల పరిశీలించింది. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు అందుతున్న ఆహార నాణ్యత, పంపిణీ మరియు సేవలను కమిషన్ సభ్యురాలు శ్రీమతి గంగి మల్ల దేవి గారు దగ్గరుండి పర్యవేక్షించారు. పరిశీలన వివరాలు. ఈ పర్యటనలో ప్రధానంగా బండి ఆత్మకూరు మండలంలోని ఏకోడూరు గ్రామంలోని ఎంపీపీఎస్ స్పెషల్ పాఠశాల, 2 అంగన్వాడీ కేంద్రాలు, బండి ఆత్మకూరులోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, మోతుకూరు పిహెచ్సి, వెలుగోడు జెడ్పీహెచ్ఎస్, అబ్బిరాజుకుంట అంగన్వాడీ సెంటర్ మరియు ఆత్మకూరులోని కేజీబీవీ సంస్థలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు వండిన ఆహారాన్ని, అలాగే గర్భిణీ బాలింతలకు ఇస్తున్న బాల సంజీవని కిట్, పాలు, గుడ్లను ఆమె పరిశీలించారు. అబ్బిరాజుకుంట అంగన్వాడీ కేంద్రంలో వండిన భోజనాన్ని రుచి చూసి అది చాలా రుచికరంగా ఉన్నందుకు ఆయాను అభినందించి సత్కరించారు. పిల్లలు ఆటపాటలతో ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తున్నారని ప్రశంసించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలు, రాగిపిండి, బెల్లం మరియు ఇతర వంట పదార్థాల నాణ్యత, అలాగే వాటి గడువు తేదీ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని చోట్ల ఆహార నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఏకోడూరు పాఠశాలలో విద్యార్థులతో భోజనం గురించి మాట్లాడి వారు సంతోషంగా ఉన్నారని తెలుసుకుని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సూచనలు మరియు ఆదేశాలు. బండి ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని వంట బృందానికి సూచించారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేసేలా చూడాలని ప్రధాన ఉపాధ్యాయురాలు నూర్జహాన్కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. వంట ప్రక్రియను మరియు వాడుతున్న పదార్థాలను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఉప విద్యాశాఖ అధికారులు శంకర ప్రసాద్, వెంకటరామిరెడ్డి, ఐసీడీఎస్ ఆత్మకూరు ప్రాజెక్టు సిడిపిఓ కోటేశ్వరి, బండి ఆత్మకూరు ఐసీడీఎస్ సూపర్వైజర్ రమాదేవి, వెలుగోడు ఐసీడీఎస్ సూపర్వైజర్ కోమల, బండి ఆత్మకూరు మండల విద్యా అధికారులు యశోద, మోహన్ రెడ్డి, జీసీడీఓ సువర్చల, ఏడీ చౌడేశ్వరి, ఎండిఎం కోఆర్డినేటర్ అజ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. సపోజ్ ఎంపీ షాపుల్లో పీడిఎస్ రైస్ ఇచ్చే దగ్గర ఏమైనా మిస్యూజ్లు జరుగుతున్నాయా, ఇలాంటివన్నీ మేము చెకింగ్ చేస్తూ ఉన్నాము. నంద్యాల జిల్లాలో చాలా వరకు బాగుంది. 1-2 దగ్గర సోకాసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాము. అంతా మంచిగానే ఉంది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాళ్ళు సరి చేసుకోమని చెప్పడం జరిగింది. సప్లయర్స్ కొంచెం ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా వచ్చినవి ఇస్తున్నారని వాళ్ళతో కూడా మాట్లాడారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉందా? సరే, అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి గంజిమాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలిగా నిన్నటి నుంచి నంద్యాల జిల్లాలో పర్యటించడం జరుగుతూ ఉంది. మరి నంద్యాల జిల్లాలో సివిల్ సప్లైకి సంబంధించిన ఎంపీ షాపులు చెక్ చేస్తున్నాం, ఎంఎల్ఎస్ గోడౌన్స్ చెక్ చేస్తున్నాం, ఐసీడీఎస్కి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలు చెక్ చేస్తూ ఉన్నాం. అలాగే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్కూల్స్ చెక్ చేస్తూ ఉన్నాము. ఎలిమెంటరీ స్కూళ్ళు, హై స్కూల్స్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నాము. అట్లనే మన హాస్టల్కి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, రెసిడెన్షియల్స్ హాస్టల్స్ అయితేనేమి, కేజీబీ అయితేనేమి ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నాము. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మరి పిల్లలకి వెల్ఫేర్ అందుతుందో అది ఖచ్చితంగా అందుతుందా లేదా, ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, మనం ఇచ్చే ప్రొవిజన్స్లో వాళ్ళు ఎలాగ మిస్యూజ్లు అవుతున్నాయా, చక్కగా వాడుతున్నారా లేదా, ఆ క్వాలిటీని ఆ క్వాంటిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఏదైనా ఎక్స్పైరీ డేట్స్ని కూడా వాళ్ళు ముందు పెట్టి చూసుకోకుండా వాడేస్తున్నారా, ఇవన్నీ చెక్ చేయడానికి మేము తిరుగుతూ ఉన్నాము. మరి నిన్నటి నుంచి నంద్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటన చేస్తున్నాం. మా సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, మా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో మేము విస్తృతంగా మా హాస్టల్కి సంబంధించిన డీడీలు వాళ్ళ స్టాఫ్తో, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా పిహెచ్సిలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఎనిమిగ్గా ఉంటే
వాళ్ళు ఏ అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన వాళ్ళు చూసుకుంటూ అక్కడున్న లోకల్ ఆశా వర్కర్కి అంగన్వాడీ వర్కర్కి వారిని టైఅప్ చేసి వాళ్ళ డెలివరీ టైంకి బ్లడ్ పర్సంటేజ్ పెరిగేలాగా వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యేలాగా ఇంటికి ఇస్తున్న టీహెచ్ఆర్ ప్రాపర్గా తింటున్నారా లేదా అని మానిటరింగ్ చేసేలాగా అక్కడ మాట్లాడతాము. ఇట్లా మేము విస్తృతంగా చెకింగ్లు చేస్తూ ఉన్నాం. కొన్ని లోపాలు ఉన్నాయి. ఇంకా చాలా దగ్గరలో గెంజి వారుస్తూ ఉన్నారు. గెంజి వార్చకూడదు. మనం ఇచ్చే ఫోర్టిఫైడ్ రైస్ చాలా బలవర్ధకమైనది. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగకరమైన బియ్యాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడే తినాలి. ఎవరు లంచ్ బాక్సులు తెచ్చుకోకూడదు. అలాగే క్వాంటిటీ విషయంలో కూడా రాజీ పడకుండా ఇన్ని గ్రాముల పప్పు, ఇన్ని గ్రాములు ఇది, ఇన్ని గ్రాములు అది అని చెప్పి ఎలా అయితే మెనూ డిజైన్ చేయబడిందో ఆ మెనూ ప్రకారం ఇక్కడ వంట జరగాలి. ఇక్కడే పిల్లలు తినాలి. ఏ రోజు కూడా మెనూ డీవియేట్ అవ్వడానికి వీల్లేదు. అలాగే హాస్టల్స్లో కూడా మార్నింగ్ పొద్దున్నే లేచినప్పుడు ఇచ్చిన పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా కన్ఫామ్గా అన్నీ ప్రాపర్గా పిల్లలకి అందాలి. ఇలాంటివన్నీ ఎక్కడైనా మిస్యూజ్ జరుగుతుందా? సపోజ్ ఎంపీ షాపుల్లో పీడిఎస్ రైస్ ఇచ్చే దగ్గర ఏమైనా మిస్యూజ్లు జరుగుతున్నాయా? ఇలాంటివన్నీ మేము చెకింగ్ చేస్తూ ఉన్నాము. నంద్యాల జిల్లాలో చాలా వరకు బాగుంది. 1-2 దగ్గర సోకాసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాము. అంతా మంచిగానే ఉంది. చిన్న లోపాలు ఉన్నాయి, వాళ్ళు సరి చేసుకోమని చెప్పడం జరిగింది. సప్లయర్స్ కొంచెం ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా వచ్చినవి ఇస్తున్నారని వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి బాగుంది. థ్యాంక్ యూ.